కశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై కొంతమంది తీవ్రవాదులు అమానుషంగా దాడి జరిపిన నేపథ్యంలో తనను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్న వారిపై స్పందిస్తూ ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పహల్గాంలో జరిగిన విషాద సంఘటనకు తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియచేస్తున్నానని చెప్పింది. ప్రాణాలు కోల్పోయిన వారందరికీ, వారి ప్రియమైన వారందరికీ తన సానుభూతిని వ్యక్తం చేసింది. అమాయకుల ప్రాణాలను కోల్పోవడం బాధాకరమని, ఈ విషయం తన హృదయాన్ని బరువెక్కిస్తుందని చెప్పుకొచ్చింది. ఇలాంటి హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని, కళ్ల ద్వారా ప్రేమను పంచడం, మనమందరం ఒక్కటిగా కలిసి వచ్చే రోజు త్వరలో చూడాలని ఆశిస్తున్నానంటూ రాసుకొచ్చింది. అలాగే విభజనను సృష్టించడానికి, ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి, తన గుర్తింపు, తన కుటుంబం గురించి తప్పుడు ప్రచారం చేయబడిన పుకార్లను కూడా తను పరిష్కరించాలనుకుంటున్నానని ఇమాన్వి చెప్పుకొచ్చింది. ఇకపోతే తన కుటుంబంలో ఎవరో పాకిస్తానీ మిలిటరీతో ఇప్పటి వరకు ఏ విధంగానూ సంబంధం కలిగి లేరని చెప్పింది ఇమాన్వి. ఇది అనేక ఇతర అబద్ధాలు, ద్వేషాన్ని వ్యాప్తి చేసే ఏకైక ప్రయోజనంగా తనపై ఆన్లైన్లో ట్రోల్స్ వస్తున్నాయంది. మరీ ముఖ్యంగా నిరుత్సాహకరమైన విషయం ఏమిటంటే, చట్టబద్ధమైన వార్తా సంస్థలు, జర్నలిస్టులు, సోషల్ మీడియాలో ఉన్నవారు తన వ్యక్తిగత సమాచారం సేకరించడంలో విఫలమయ్యారని, నిజానికి బదులుగా అవాస్తవాలను కొందరు నెటిజన్స్ తెగ ప్రచారం చేస్తున్నారంటూ రాసుకొచ్చింది ఇమాన్వి. అంతేకాదు, తాను హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడే గర్వించదగిన భారతీయ అమెరికన్ అని, తాను లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియాలో జన్మించానని చెప్పుకొచ్చింది ఇమాన్వి. తన తల్లిదండ్రులు చట్టబద్ధంగా యునైటెడ్ స్టేట్స్కు వలస వచ్చారని, ఆ వెంటనే వారు అమెరికా పౌరులుగా మారారని తెలిపింది. యుఎస్ఏలో తన యూనివర్సిటీ విద్యను పూర్తి చేసిన తర్వాత తను నటిగా, కొరియోగ్రాఫర్గా, నర్తకిగా కళారంగంలో వృత్తిని కొనసాగించానని చెప్పింది. ఈ రంగంలో చాలా పనిచేసిన తర్వాత భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పనిచేసే అవకాశాలను అందుకున్నందుకు తాను చాలా కృతజ్ఞురాల్ని అని, చిత్ర పరిశ్రమ తన లైఫ్లో గొప్ప ప్రభావాన్ని చూపిందని తెలిపింది. తన రక్తంలో భారతీయ గుర్తింపుతో పాటు సంస్కృతిని కలిగి ఉన్న వ్యక్తిగా తాను ఈ మాధ్యమాన్ని విభజనకు కాకుండా ఐక్యతకు ఒక రూపంగా ఉపయోగించాలని ఆశిస్తున్నానంది.